యాక్చువల్లీ వెరీ సీరియస్లీ, డామ్ సీరియస్లీ ఇందులో కూడా అస్సలు జోక్స్ లేవు. ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ వంశీ మ్యాన్, బికాజ్ ఇది చాలా సీరియస్. నేను ఎప్పుడు నీకు లైఫ్లో మళ్ళీ చెప్పనేమో ఇంత సీరియస్గా, అంటే ఏ జోక్లు లేకుండా వెరీ సీరియస్లీ హ్యావ్ టు థ్యాంక్ వంశీ. బికాజ్ ఫస్ట్ నేను ఈ ఐడియా అనుకున్న తర్వాత ఐ పిచ్డ్ టు వంశీ. సో వంశీ నేను కూర్చుని అరోమలై అనే కెఫేలో ఇట్లా జామ్ చేస్తూ నేను ఒకటి ఏదైనా జోక్ చెప్తే హీ ఇంప్రొవైజ్డ్ ఇట్, హీ మేడ్ ఇట్ బెటర్. అండ్ సో మెనీ జోక్స్ దట్ యు సీ ఇన్ ద మూవీ టుమారో, లైక్ వీడు కార్తిక్ కాదు సార్, కార్తీఫ్ ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. ఐ హ్యాడ్ అ బాల్. ఇప్పటికీ నాకు నవ్వొస్తాయి కొన్ని కొన్ని జోక్స్. దట్ ఈస్ ఆల్ యునో వంశీస్ కాంట్రిబ్యూషన్. అండ్ ఈవెన్ ద ఏంట్రా అది ఇంకోటి జోక్ నువ్వు చెప్పింది, నువ్వు ఇంప్రవైజ్ చేసింది ఏదైనా చెప్పు. అదే అమ్మకి పెళ్ళి, అమ్మకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రైలర్ లాస్ట్ జోక్ ఏదైతే ఉందో దట్ ఈస్ మై ఫేవరెట్ జోక్. అది కంపల్సరీ టీజర్లో పెట్టాలి అని అంత సందీప్ రెడ్డి వంగ జోక్ తర్వాత దట్ ఈస్ సంథింగ్ దట్ యునో లైక్ జస్ట్ ఫ్లూ. అది కూడా వంశీస్ జోక్ వేరేన్ హీ సేస్ లేదు అమ్మకి పెళ్ళి, నాన్నకి క్యాన్సర్, చెల్లికి ఇది, అమ్మకి పెళ్లి చేయాలి అనేది. సో ఇఫ్ ఐ సే సంథింగ్ హీ వుడ్ డెఫినెట్లీ యునో సే సంథింగ్ immediately, like funnier and all of that. He's a brilliant guy. I mean, చాలా కదా, చాలా అసలు చూడదాం. ఆ వాచ్ కూడా పెట్టుకోలే నేను. ఒక 1 minute 30 seconds ఎవరైనా స్టాప్ వాచ్ పెట్టండి పొగుడతా. సో అభినవ్ సెట్ మీద చాలా బాగా చేశాడు, నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. సో ఎనీవే జోక్స్ అపార్ట్, బట్ అభినవ్ ఆల్సో నేను వాడికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో ఐ హ్యావ్ మీడియా ట్రైనింగ్. వాడు వీడు అనాలో లేదో కూడా నాకు, ఐఎమ్ జస్ట్ లర్నింగ్ బికాస్ దిస్ ఇస్ మై డెబ్యూ. ఐఎమ్ జస్ట్ యంగ్ యాక్టర్ హూ జస్ట్ లర్నింగ్. ఓకే ఎనీవే, సో అభినవ్ గారితో అభినవ్ సార్తో నాకు చాలా సచ్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. నేను జస్ట్ ఇప్పుడిప్పుడే వస్తూ నాకు అభినవ్ సార్తో నాకు చాలా బాగా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ యా అభినవ్ ఐ థింక్ అసలు బిఫోర్ I was a friend and then he became whatever he became, but I think I should say I'm a fan first, because ఫ్రెండ్షిప్లో నాకు కొన్ని ఆబ్వియస్లీ మేము కొట్టుకుంటూ ఉంటాం బాగా, బట్ ఐఎమ్ అ బెటర్ ఫ్యాన్ దాన్ అ ఫ్రెండ్. బికాజ్ శాలిని గురించే మాట్లాడగలుగుతాను నేను, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఈ ఐడియా థాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్నా. జనరల్గా అంటారు ఎనీ గ్రేట్ యాక్టర్ ఈజ్ అ రైటర్, అంటే తను ఓన్ స్క్రిప్ట్ రాసుకోకపోయినా దెర్ షుడ్ బి అ రైటర్ ఇన్ దెమ్. దట్స్ వాట్ మేక్స్ అ గ్రేట్ యాక్టర్ ఫ్రమ్ అ గుడ్ యాక్టర్. బట్ శాలిని అప్పుడే స్క్రిప్ట్ రాసేసి ఫస్ట్ సినిమాకే ఈ లెవెల్లో అంటే ఇంకా ఆస్కర్, జీరో టైమ్ ఆస్కర్. నాకు కూడా ఇబ్బందిగా ఉంది శాలిని పొగడాలంటే, బట్ పొగుడుతున్నా శాలిని.